ఒక మృగాడి చేతిలో పడ్డ గిరిజన యువతి ప్రాణాలు కోల్పోయింది. మరొక యువతితో కలిసి ఆమెను చంపేశాడు ఆ దుర్మార్గుడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరిగింది. ఈ హత్య కలకలం రేపింది. ప్రియుడు ప్రియురాల్ని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. మన్యం జిల్లాలో కలకలం సృష్టించిన గిరిజన యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించారు. కొత్త ప్రియురాలితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు బిడ్డక ఉషారాణి. శ్రీకాకుళంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈమె గత ప్రభుత్వంలో గ్రామ వాలంటీర్గా పనిచేసింది. ఆ సమయంలో పాలకొండ మండలం మల్లివీడు సింగుపురానికి చెందిన భువనేశ్వర్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. అంతా బావుందనుకున్న సమయంలో భువనేశ్వర్కు ఏఎన్ఎంగా పనిచేస్తున్న కృపారాణితో పరిచయం ఏర్పడింది. ఈ విషయం తెలిసి ఉషారాణి నిలదీసింది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అదే ఆమె పాలిట శాపమైంది. మరోవైపు కొత్త ప్రియురాలు రాగానే పాత ప్రియురాలని వదిలించుకోవాలని డిసైడ్ అయ్యాడు భువనేశ్వర్. ఇందుకోసం కొత్త ప్రియురాలితో కలిసి పథకం వేశాడు. తన ప్లాన్లో భాగంగా ఉషారాణిని రాయగడకు రమ్మన్నాడు. పెళ్లి గురించి మాట్లాడదామని పిలిపించాడు. కారులో ఉషారాణితో పాటు తన తమ్ముడు సవిరిగాన తేజేశ్వరరావును కూడా తీసుకువెళ్లాడు. రాయగడకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఓ చోట కారాపి ఉషారాణికి కూల్ డ్రింక్ తాగించాడు. అందులో అప్పటికే కృపారాణి ఇచ్చిన నిద్రమాత్రలను కూల్ డ్రింకులో కలిపాడు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత కృపారాణిని సైతం పిలిపించారు. ముగ్గురు కలిసి కారులోనే ఉషారాణికి ఊపిరాడకుండా చేసి చంపేశారు. తొలుత ఆముదాల వలస సమీపంలో ఎండిపోయిన చెరువులో డెడ్ బాడీని పడేశారు. అయితే జనసంచారం ఉండడంతో మళ్లీ మృతదేహాన్ని తీసుకుని పాలకొండ మండలం తొమరాడ సమీపంలోని కామినాయుడు చెరువులో పడేశారు. మృతదేహం చెరువులో నుంచి బయటకు రాకుండా ఉండేందుకు కాళ్లు చేతులు కట్టేశారు. డెడ్ బాడీకి రాయి కట్టి చెరువులో పడేశారు. ఉషారాణి తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులకు కామినాయుడు చెరువులో యువతి డెడ్ బాడీ ఉందని స్థానికుల నుంచి సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు కుటుంబ సభ్యులను పిలిపించి డెడ్ బాడీ చూపించారు. ఉషారాణి అదృశ్యమైన రోజు ధరించిన దుస్తులే కావడంతో వాటి ఆధారంగా ఉషారాణి డెడ్ బాడీగా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. డెడ్ బాడీ చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఉషారాణి మా చెల్లి చనిపోయినామే 6వ తేదీన ఇంటి నుంచి బయలుదేరింది. అప్లికేషన్ పెట్టడం కోసం పాలకొండ వెళ్తాననేసి మా తమ్ముడు డ్రాప్ చేశాడు సెంటర్కి. ఆ సెంటర్లో తమ్ముడు దిగబెట్టినప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. చెల్లికి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వస్తే ఎవరు అక్కనేసి అంటే మా ఫ్రెండ్ రా తమ్ముడు, నువ్వు వెళ్ళిపో, అతను నన్ను పికప్ చేసుకుంటాడు అనేసి చెల్లి తమ్ముడు చెప్తే తమ్ముడేమో వచ్చాడు. అక్కడ నుంచి ఎవరు పిక్ చేసి వెళ్ళారో మాకు తెలియదు. ఎవరికి కాల్ చేసి తెలియదు. అది మాకు కాల్ డేటా తీస్తే మనకి ఈ కేసులో కాల్ డేటా, సీసీ ఫుటేజీలు, ఇతరత్రా సాంకేతిక ఆధారాలతో పోలీసులు కేసును ఛేదించారు. సో ఈ మహిళకు ఒక రెడ్డి భువనేశ్వర్ అనే వ్యక్తితో పరిచయము రిలేషన్ ఉందని తెలిసి మా ప్రధానమైన ఇన్ఫర్మేషన్తో వెంటనే టీమ్స్ ఫామ్ చేసి, అంటే అతను కూడా కనపడకుండా పోవడం, సో వెంటనే ఒక 3 బృందాలు, దాంతోపాటు ఆ సీన్లో మనకి ఒక తేజేశ్వర్ అనే వ్యక్తిది కూడా పాన్ కార్డు ఒకటి అక్కడ సీన్లో మనకి దొరికింది. మనకి పాలకొండ అవుట్స్కట్స్ లిమిట్స్లో ఈ రెడ్డి భువనేశ్వరు ఇతను ఎం సింగిపురం గ్రామం చెందినవాడు. అలాగే సవరగిన తేజేశ్వరరావు, అలాగే తేగల కృపారాణి బొడ్లపాడు గ్రామం. వీళ్ళ ముగ్గురు కారులో వెళ్తుండగా అడ్డుకొని వారిని అప్రహెండ్ చేయడం జరిగింది. సో వారిని మనం అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. నిందితుడు భువనేశ్వర్, తేజేశ్వరరావుతో పాటు కృపారాణిని అరెస్ట్ చేశారు పోలీసులు. రెడ్డి భువనేశ్వరరావు మరియు డిసీజ్డ్ మనకు ఉషారాణి, వీరిద్దరు గతంలో వాలంటరీగా పనిచేయడం జరిగింది. సో అక్కడ వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమించుకొని కొద్దికాలం సెక్సువల్ రిలేషన్ కూడా ఉండడం జరిగింది గతంలో. సబ్సిక్వెంట్గా ఈ రెడ్డి భువనేశ్వరరావుకు ఈ తేగల కృపారాణితో పరిచయం ఏర్పడి ఈవిడ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఈ సింగిపురం విలేజ్ పిఎస్సిలో. ఈమెతో ఇతనికి రిలేషన్ ఏర్పడి ఆ క్రమంలో ఈ ఉషారానికి ఇది కొద్దిగా అనుమానం వచ్చి ఈమె పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తుంటుంది. సో ఈమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక
ఈమెను తప్పించాలనే ఒక ప్లాన్తో గిరిజన యువతిని చంపేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.